మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నైరుతి రుతుపవనాలు అటు బంగాళాఖాతంతో పాటు అండమాన్ నికోబార్ దీవులపైన పూర్తిగా విస్తరించినట్లు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. అయితే ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు ఈ నెల 26వ తేదీ వరకు సాయంత్రం వరకు కూడా ఈ వాయుగుండం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు కూడా ప్రకటించింది. ఇన్ కేసు ఇది తుఫానుగా మారితే అటు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే నిజామాబాద్ లో ఈ వాతావరణ ఎఫెక్ట్ పూర్తిగా కనిపిస్తుంది. నిజామాబాద్ లో ఒక వింత వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే ఈ 4-5 రోజుల క్రితం వాతావరణం చూస్తుంటే మండు టెండలు నిప్పుల కొలిమిలా నిజామాబాద్ ఉండే దాదాపు 40 నుంచి 42 డిగ్రీలు 43 డిగ్రీల వరకు కూడా ఉదయమే ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి. ఇక మధ్యాహ్నానికి 45 డిగ్రీల ఉష్ణోగ్రతల పైనే నమోదయ్యింది. ఇక సాయంత్రం 6:30-7 అయినా కూడా భానుడి ప్రతాపం భూమి వేడి అట్లే నిజామాబాద్ లో కంటిన్యూ అయ్యే పరిస్థితి. కానీ ఈ 2 రోజుల్లో మాత్రం ఒక వింత వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే ఉదయం కాసేపు చల్లగా ఉన్నప్పటికీ కూడా ఉదయం 8 గంటల నుంచే టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. ఇక ఉదయం టెంపరేచర్స్ దాదాపు మధ్యాహ్నం 1:30-2 రీచ్ అయ్యే వరకు అయితే 36 నుంచి 39 డిగ్రీల వరకు కూడా సెల్సియస్ గా నమోదవుతుంది. అయితే సాయంత్రం అయ్యే వరకు మాత్రం ఒక వింత వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. 5:30-6 మధ్య ప్రాంతంలో పూర్తిగా వాతావరణం చల్లబడుతుంది. చిరుగాలులు వర్షం కూడా నిజామాబాద్ ని తాకుతుందని చెప్పొచ్చు. అయితే నిన్న వాతావరణం మనం చూసుకుంటే కూడా ఉదయం నుంచి కూడా కాస్త చల్లబడింది. 8 గంటల నుంచి టెంపరేచర్స్ రైజ్ అయ్యి మధ్యాహ్నం వరకు కూడా ఎండలు మండిపోయే పరిస్థితి. కానీ సాయంత్రానికి ఒక్కసారిగా వెదర్ చల్లబడింది అండ్ చిరుగాలులతో పాటు చిరు వర్షం కూడా నిజామాబాద్ ని తాకిందనే చెప్పొచ్చు. ఇవాళ టెంపరేచర్స్ నిన్న టెంపరేచర్స్ తో కంపేర్ చేస్తే ఇవాళ మళ్ళీ టెంపరేచర్స్ లో ఒక రైజ్ అయితే కనిపిస్తుంది. మండు టెండలు నిప్పుల కొలిమి వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉండే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక ప్రకారం అయితే ఇవాళ సాయంత్రం కూడా చిరుజల్లులు పడే అవకాశం నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయని ఇప్పటికే రెయిన్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇంకోవైపు నైరుతి రుతుపవనాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది త్వరగానే రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని ఒక తీపి కబురు అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో రైతన్నలందరూ కూడా వర్షాల కోసం ఎదురు చూసే పరిస్థితి. ఎప్పుడు చిరుజల్లులు పడతాయని ఇప్పటికే సాగు కోసం సిద్ధం చేసుకున్న పరిస్థితి. అయితే ఇంకోవైపు మనం చూస్తుంటే ఇక్కడ నిజామాబాద్ లో మార్కెట్ యార్డ్ కేవలం పసుపు మార్కెట్ కి మాత్రమే కాదు ఆమ్చూర్ మార్కెట్ కూడా ఒక పెట్టింది పేరని చెప్పొచ్చు. ఈ మండు టెండలు అకాల వర్షంతో రైతులు అయితే నష్టపోయే పరిస్థితి. అకాల వర్షాలతో ఆమ్చూర్ తడిచి సరిగా రేటు రాక కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కేవలం నిజామాబాద్ జిల్లాలో ఉండే మండలాలు మాత్రమే కాదు పక్క జిల్లాలతో పాటు ఏపీ నుంచి కూడా ఆమ్చూర్ ఇక్కడ విక్రయానికి ఎక్కువ అవకాశం ఉంది రావడానికి. అండ్ దాంతోపాటు ఇప్పటికే క్రయ విక్రయాలు కూడా ప్రారంభమైపోయినాయి మార్కెట్లో. కానీ అకాల వర్షాల ఎఫెక్ట్ అయితే ఈ ఏడాది రైతులను నష్టాల పాలు చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఇంకోవైపు మనకు ఒడ్ల కొనుగోలు కూడా ఇప్పటికే 80% మేర పూర్తయినా ఇంకో 20% ఒడ్లతో రైతులు నష్టపోతున్నారు. ఎప్పుడు ఆరబెట్టుకున్నా కానీ అకాల వర్షాలతో ఎప్పుడు తడిసి ముద్ద అయితే తెలియని పరిస్థితి. అయితే సాయంత్రం వడ్లు తడవడం మళ్ళీ ఉదయాన్నే ఎండ ఉండడంతో ఆ ఎండలో మళ్ళీ వడ్లు ఆరబెట్టడం అయితే సైమల్టేనియస్ గా ఇట్లే 2-3 రోజులు చేసుడుతో వడ్ల రంగు కూడా మారి రేటు కూడా రైతులకి తక్కువ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు ఏమో వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకోవైపు మాత్రం అకాల వర్షాలతో రైతులు నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదేమైనా గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడైతే రాష్ట్రానికి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కాకుండా ఉంటుంది అని ఐఎంఏ చెప్పిన ఒక తీపి కబురు అయితే రైతులని ఆశాజనకంగా ఉంది. రైతులు మాత్రం వర్షాలకి ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే మనకు ఒక నానుడి ఉంది, ఎప్పుడు కూడా మనకి రోని కార్తి వరకు రోకళ్ళు పలిగే ఎండలైతే ఉంటాయి నమోదైతే అనేది ఒక నానుడు ఉంది. కానీ ఆ నానుడికి మించి అయితే ఈ ఏడాది ఎండలు నమోదైతున్నాయి. అట్లాగే అప్పుడప్పుడు క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్తో పడే వర్షాలను కాస్త నిజామాబాద్ వాసులు ఉపశమనం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది నిజామాబాద్ లో ఉండే వెదర్ అప్డేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.